ఓం ఓం శ్రీమాత్రే నమః. శ్రీ లలితా సహస్రనామ స్తోత్రం 109వ శ్లోకం. సహస్రదళ పద్మస్థా సర్వవర్ణోపశోభితా సర్వాయుధధరా శుక్ల సంస్థిత సర్వతోముఖీ. సహస్రదళ పద్మస్థా, శిరస్సు పైభాగం మధ్యప్రదేశం బ్రహ్మబిలం అంటారు జ్ఞానులు. సామాన్యులు మాడు అంటారు. 1000 దళములను కలిగిన కమలమని అంటారు యోగులు. అకరాది క్షకారాంతము గల వర్ణాధి దేవతలు పరమాత్మను సేవిస్తూ ఉంటారు. కారణం అది పరమాత్మ స్థానం కాబట్టి. స్వస్వరూప సాక్షాత్కారం పొందు స్థానం సహస్రారం. పరాశక్తి యశస్వినిగా ప్రకాశిస్తూ ఉంటుంది. అందుకే జగన్మాత సహస్రదళ పద్మస్థాగా నుతించబడుతూ ఉంది. ఓం ఐం హ్రీం శ్రీం సహస్రదళ పద్మస్థాయై నమః. సర్వవర్ణోపశోభిత, సహస్రారం పరమాత్మస్థానం. మూలాధారాది ఆజ్ఞాచక్ర పర్యంతం గల అధిదేవతలచే కొలవబడుతూ ఉంటుంది. సర్వవర్ణే మహాదేవి సంధ్యా విద్యే సరస్వతి. సర్వవర్ణములు మాతృకావర్ణములన్నిటితో కలిసి సర్వశోభాయమానంగా ప్రకాశించు పరాశక్తి సర్వవర్ణోపశోభిత. ఓం ఐం హ్రీం శ్రీం సర్వవర్ణోపశోభితాయై నమః. సర్వాయుధధరా, సహస్రారంలో విరాజిల్లుతున్న పరమేశ్వరి యశస్విని మూలాధారము నుండి ఆజ్ఞాచక్రాది దేవతలు ధరించినట్టి ఆయుధములను అన్నింటినీ తానే ధరించి సర్వోత్తమమూర్తిగా ప్రకాశించు జగన్మాత సర్వాయుధధరా. ఓం ఐం హ్రీం శ్రీం సర్వాయుధధరాయై నమః. శుక్ల సంస్థిత, యోగపరంగా చక్రములు 7, వాటి రంగులు 7. వాటి కలయికచే ఏర్పడిన రంగు స్ఫటికపు తెలుపు. అన్ని రంగులను తనలో దాచుకున్నది. సప్త ధాతువులకు ఓజస్సును తేజస్సును ప్రసాదిస్తుంది. అదే మగవారిలో శుక్లం, ఆడవారిలో శోణితం. ఈ రెండింటి కలయికయే మావి పిండముగా మారునది, పునరుత్పత్తికి కారణమవుతోంది. దానినే బిందువు అని కూడా అంటారు. బిందువు పరారూపం, అద్వైత సంకేతం. శ్రీచక్రం మధ్యంలోని బిందువునకు సూచన. సర్వ విజ్ఞానమునకు సంకేతం శుక్లవర్ణం, అద్వైత రూపం. అఖండ విజ్ఞాన రూపముగు పరమేశ్వరి శుక్ల సంస్థిత. ఓం ఐం హ్రీం శ్రీం శుక్ల సంస్థితాయై నమః. సర్వతోముఖీ, సహస్రశీర్షా పురుషః సహస్రాక్షః సహస్రపాత్. అనంత పాదములు, శిరస్సులు, కన్నులు సర్వమయ తత్వాన్ని సూచిస్తూ ఉన్నాయి. సర్వాంతరవర్తిత్వాన్ని చాటుతూ ఉన్నాయి. సర్వం శక్తిమయం. సర్వశక్తి తత్వములు, సర్వచరాచర రూపములు తన రూపంగా ప్రకాశించుచున్నది పరమేశ్వరి. గర్భస్థ పిండం విషయంలో సప్తమే మాసే జీవ సంయుక్తో భవతి, అష్టమే మాసే సర్వసంపూర్ణ భవతి, నవమే పీవతి. 7వ మాసంలో జీవం, 8వ మాసంలో సంపూర్ణ అవయవములతోనూ, 9వ మాసంలో చైతన్యం కలిగిన పిండం శిశురూపంలోకి మారుతుంది. సకల విషయములను గ్రహించునదిగా ఏర్పడుతుంది. ఈ విధంగా ఏర్పడిన శిశువునందు చైతన్య రూపిణిగా ప్రకాశించు పరమేశ్వరి సర్వతోముఖీ. ఓం ఐం హ్రీం శ్రీం సర్వతోముఖ్యై నమః.